ఈరోజు ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ బర్త్ యానివర్సరీ రోజు. ఆయన భారతదేశానికి కేవలం ఒక మనిషే కాదు, దేవుడితో సమానం. ఆయన ఒక ఎమోషన్. ఆయన చనిపోయారు 1956లో. ఇప్పటికీ కూడా ఆయన ఆవశ్యకత ఇంకా ఉంది, పెరుగుతుంది కూడా. కొన్ని మిలియన్స్, కొన్ని లక్షల మందికి ఆయన ఒక హోప్. ముఖ్యంగా అణగారిన వర్గాలకి ఆయన జై భీమ్ అనమాట. ఆయన లేకుండా చాలామందికి జీవితమే లేదు, హోపే లేదు. మనకు తెలుసు ఆయన సంఘ సంస్కర్తగా చాలా మంచి పనులు చేశారు, చాలామంది ఇన్స్పైర్ చేశారు. మొహాద్ సత్యాగ్రహ, కలారం టెంపుల్ ఎంట్రీ మూమెంట్, ఇలా కొన్ని వందల సంఖ్యలో సత్యాగ్రహాసు, టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ చేశారు. ఆయన కార్ల్ మార్క్స్ వల్ల ప్రభావం అయినా ఎప్పుడు పూర్తి స్థాయిలో మార్క్సిజంని అడ్వకేట్ చేయలేదు. ఎప్పుడు కూడా హింసాత్మక మార్గాల్ని నమ్మలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా అన్ని ఉద్యమాలు నడవాలని కోరుకున్నారు. పొలిటికల్ రిఫార్మ్స్ కన్నా సోషల్ రిఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్ అని, సమాజంలో సంస్కరణలు రావాలి, రాజకీయ సంస్కరణల కన్నా ముందు సమాజంలో మార్పు రావాలని కోరుకున్న వ్యక్తి ఆయన. ఐ లవ్ దట్ రిలీజన్ విచ్ టీచర్స్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఏ మతం అయితే లిబర్టీని, ఈక్వాలిటీని, ఫ్రెటర్నిటీని ప్రమోట్ చేస్తో ఆ మతమే గొప్పదన్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చాలా గొప్పది. ఇప్పటికి కూడా అనేక మందికి ఆయనే స్ఫూర్తి కూడా. దేర్ విల్ బి అవుట్ క్యాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఆర్ క్యాస్ట్స్. కులాలు ఉన్నంత వరకు కూడా అంటరాని వాళ్ళు ఉంటారు, కాబట్టి మనం కుల వ్యవస్థనే తీసేయాలని చెప్పిన వ్యక్తి ఆయన.